హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్. నేను మీ ఎట్టి పప్పులో మీరు చూస్తున్నారు స్టవ్ బకెట్. చాలా రోజులైంది, ఒక ఆల్మోస్ట్ 2-3 months అనుకుంటున్నాం వీడియోస్ అసలు పెట్టలేదు. చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది. సో అట్ లాస్ట్ ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో దేని గురించి అంటే చూస్తున్నారు కదా, చేతిలో ఒకటి ఉంది. మేబీ చూస్తే ఇప్పుడు లవ్ ల్యాబ్ది బెడ్ రీల్ కార్డ్స్ ఆర్డర్ చేశాను విక్రమాదిత్య కోసము. సో యాక్చువల్గా నేను ఇది యూట్యూబ్లో వీడియోస్ చూసాను, బట్ ఎక్కడ కూడా దీని రివ్యూ అంతా ఒకటి కరెక్ట్గా లేదు. ఈ బెడ్ రీల్స్ ప్రాపర్గా యూజ్ అవుతాయా యూజ్ కావాలి ఇంగ్లీష్ అని. సో అందుకని ఆర్డర్ చేశాను. చూద్దాము, రివ్యూ ఇద్దాము. అట్ ద సేమ్ టైం చిన్నది కూడా చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నాను ఈ బాక్సెస్. ఈ బాక్స్ ఒకటి వచ్చేసి ఒక రైల్ గార్డ్ మొత్తం పెట్టి నేనైతే 3 ఆర్డర్ చేశాను. సో చూస్తున్నారు కదా, సోఫా పైన మిగతా 2 ఉన్నాయి. సో ఒకటైతే చూపిస్తాను ఎలా అసెంబుల్ చేసుకోవాలి అనేది, అండ్ దీని రివ్యూ కూడా చెప్తాను. ఇది పిల్లలకి మంచి ప్రోడక్టా కాదా, మనకి యూస్ఫుల్ అవుతా లేదా ప్రతి ఒక్క ప్యారెంట్ అనేది. సో ఇంకెందుకు లేట్, త్వరగా అసెంబుల్ చేద్దాం. అది చూస్తున్నారు కదా, ఈ అయితే ప్రొడక్ట్స్ మనకు వచ్చినాయి. ఒకటేమో క్లాత్, లవ్లా బ్రాండింగ్ తో క్లాత్ అయితే వచ్చింది. నెక్స్ట్ మెషిన్ అయితే వచ్చింది సైడ్స్కి. దీనికి ఒక ఏదైనా పెట్టుకోవడానికి ఒక హోల్డర్ కూడా వచ్చింది. వచ్చింది అసెంబ్లీ రాడ్స్ వస్తాయి. సో ఈ అసెంబ్లీ ప్రాసెస్ అంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను. క్వాలిటీ అయితే బాగుంది. అంటే నేను ప్లాస్టిక్ అనుకున్నాను, యాక్చువల్గా ప్లాస్టిక్ అయితే కాదు, మెటల్. ఒక్కొక్కటి 1400 పడింది. సో ఒక్కటైతే రివ్యూ చేసి, ఒక్కటైతే ఫస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను. మిగతా అయితే రివ్యూ తీస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది ఒక DIY ప్రోడక్ట్ అండి. సో అమెజాన్లో దొరికే DIY ప్రోడక్ట్ అసెంబుల్ చేయడం మాత్రం చాలా ఈజీ, ఎవరికైనా అర్థమైపోద్ది. మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏం అవసరం లేదు. సో చూడండి, అసెంబ్లింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టా ×2. సో ఇన్ కేస్ ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్ వస్తే ప్లీజ్ కామెంట్. ఇంతకుముందే చెప్పాను కదా మీకు 1 రైల్ గార్డ్ ఇన్స్టాల్ చేస్తానని. మిగతా 2 కూడా ఇన్స్టాల్ చేసేసాను. సో జస్ట్ సెకండ్ చూస్తున్నారు కదా, రైల్ గార్డ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది బెడ్కి. అటు 3 దిక్కులో 3 అయిపోయింది. ఒకటేమో హెడ్ గార్డ్ వచ్చేసింది మన బెడ్ది. సో చూస్తున్నారు కదా, మా విక్రమాదిత్య మాత్రం చాలా ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాడు. ఇప్పుడు వాడు కింద పడతాడనే బాధే లేదు మాకు నిద్రలో కూడా. మేము కూడా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోవచ్చు ఎర్లీ మార్నింగ్స్ అలా. సో వీళ్ళు ఎలా పెడతారు అంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు వీడియోలో చూపించినట్టు బెడ్ కి కింద పెడతారా అనుకొని
అంతే. దీనికంటూ మళ్ళీ నట్స్ అంటూ ఇంకా ఏం ఫిక్సేషన్ ఉండవు. బెడ్కి ఇట్లా ఆనుకొని కింద పెట్టేస్తే ఆ బెడ్ అనేది పరుపు అనేది వాటిని ఆపుతుంది అంతే. ఇన్స్టాలేషన్ మాత్రం చాలా ఈజీ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఇట్.